నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ట్రంప్ పన్నుల బాదుడుతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. ఒక్కరోజే 14 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంపు. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని పెంచినా ధరలు పెరగవన్న కేంద్రం. హెచ్సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు సర్కార్ ఆదేశం. న్యాయపరమైన సమస్యలు రాకుండా చూడాలన్న భట్టి విక్రమార్క. కంచె గచ్చిబౌలి నకిలీ వీడియోలపై హైకోర్టులో సర్కార్ పిటిషన్. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి. 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్ల తయారే లక్ష్యమన్న ప్రభుత్వం. పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు రూపొందించాలన్న శ్రీధర్ బాబు. జీఆర్ఎంబీకి ప్రాజెక్టులు స్వాధీనం చేసేది లేదన్న తెలంగాణ. గోదావరి బనకచర్ల వివరాలను ఏపీ దాచిపెడుతుందని ఆరోపణ. శ్రీరాముని మహాపట్టాభిషేక వేడుక వేళ పులకించిన భద్రాచలం. జయ జయ ధ్వానాల మధ్య సింహాసనం అధిష్ఠించిన లోకాభిరాముడు. సొంత మార్కెట్లే నష్టపోతున్నా టారిఫ్లపై తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అనారోగ్యం సరికావాలంటే మాత్ర చేదుగా ఉన్నా వేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అమెరికా బలంగా ఉందన్న ఆయన 50కి పైగా దేశాలు తమతో ఒప్పందానికి చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. కొద్ది రోజుల్లోనే టారిఫ్ల రూపంలో $1 ట్రిలియన్ వసూలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్లు పతనమవుతున్నా సొంత దేశంలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నా మాంద్యం వస్తుందని ఫెడరల్ రిజర్వ్ అధిపతి స్వయంగా హెచ్చరించినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతరు చేయడం లేదు. టారిఫ్లపై తన వైఖరి మారబోదని ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు. ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణిస్తూ వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అధ్యక్షుడు ట్రంప్ సమాధానమిచ్చారు. ప్రపంచ దేశాలతో ఉన్న వాణిజ్య లోటు పరిష్కారం అయ్యే వరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వాణిజ్య లోటు పరిష్కారమైతేనే టారిఫ్లపై చర్చలకు ముందుకొస్తామని పలు దేశాల అధినేతలకు చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. చైనా, ఐరోపా దేశాలతో భారీ ఆర్థిక లోటుకు సుంకాలే తగిన పరిష్కారమని అన్నారు. అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మాత్రలు తీసుకోవాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. 50 దేశాలకు చెందిన నేతలు టారిఫ్ల ఎత్తివేతకు తమను సంప్రదిస్తున్నారని వివరించారు. Leaders, European, Asian, from all over the world, they're dying to make a deal. But I said, we're not going to have deficits with your country. We're not going to do that because to me a deficit is a loss. తాను తీసుకుంటోన్న చర్యల వల్ల అమెరికాలోకి $1 బిలియన్ ప్రవాహం మొదలైందని ట్రంప్ చెప్పారు. పాలనా కాలంలో బైడెన్ నిద్రపోవడం వల్ల వివిధ దేశాల మిగులు పెరిగిపోయిందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనం కావాలని తానేమీ కోరుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిపై తనకు ఎలాంటి చింత లేదన్నారు. We will be taking in over $1 trillion over the next short period of time with the tariffs that I've already instituted. They're already in place. Now, what's going to happen with the market, I can't tell you, but I can tell you our country has gotten a lot stronger. టిక్టాక్ ను అమెరికా సంస్థలు కొనుగోలు చేసే విషయంలో ఒప్పందానికి బాగా చేరువైనట్లు ట్రంప్ తెలిపారు. అయితే తాను విధించిన టారిఫ్ల కారణంగా ఒప్పందంలో చైనా మార్పులు చేసిందని ట్రంప్ ఆరోపించారు. తాను టారిఫ్లను కొంచెం తగ్గిస్తే 15 నిమిషాల్లోనే ఒప్పందం ఖరారవుతుందని ఆయన అన్నారు. సుంకాల శక్తి ఏంటో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు. వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో నేడు భారత స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండేగా మిగిలిపోయింది. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ఆసియా, ఐరోపా మార్కెట్లు భారీగా నష్టపోగా భారత మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 2227 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 743 పాయింట్లు క్షీణించింది. ఈ ఒక్కరోజే బీఎస్ఈలో మదుపర్ల సంపద 14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ట్రంప్ టారిఫ్లు విధించడం, చైనా అంతే ధీటుగా బదులివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రమై ఆసియా, ఐరోపా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లను ముంచేశాయి. గత సెషన్లో 930 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు ఏకంగా 2227 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే 3915 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 71450 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. అదే ఒత్తిడి కారణంగా కాసేపటికే 71425 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ
దశలో తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో కనిష్టాల నుంచి కోలుకున్న సూచీ 73,404 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 73,138 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క హిందుస్థాన్ యూనిలివర్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ షేరు 5.5% తగ్గి మార్కెట్ విలువలో 12,502 కోట్లు నష్టపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 743 పాయింట్లు పతనమై 22,161 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా గ్రూపు, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రధాన షేర్లు నష్టపోగా కుబేరుల సంపద పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. లోహ రంగాల వాటాలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్సీలో మొత్తం 3,515 స్టాక్స్ నష్టాలు నమోదు చేయగా 570 పెరిగాయి. మరో 140 స్టాక్స్ లో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్, నిఫ్టీ 10 నెలల తర్వాత ఒకే రోజు అత్యధిక నష్టాలు నమోదు చేయడం ఇదే తొలిసారి. గతేడాది జూన్ 4న సెన్సెక్స్ 4,390 పాయింట్లు నష్టపోయింది. అదే రోజు నిఫ్టీ 1,379 పాయింట్లు క్షీణించింది. డాలర్తో రూపాయి మారకం విలువ 38 పైసలు తగ్గి ₹85.85కు చేరింది. ట్రంప్ ప్రకటించిన సుంకాలు ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తాజాగా ట్రంప్ చెప్పడం మార్కెట్లను పడేసింది. తొలుత ఆసియా మార్కెట్లు భారీగా నష్టాలు నమోదు చేయగా తర్వాత ఐరోపా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. జర్మనీ డాక్స్ 6.5% పతనం కాగా ఫ్రాన్స్ మార్కెట్ CAC 40 5.7% కుప్పకూలింది. బ్రిటన్కు చెందిన FTSE 100 4.5% దిగజారింది. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఆరంభంలోనే 8% కుప్పకూలింది. భారీ నష్టాలతో కాసేపు ఫ్యూచర్స్ ట్రేడింగ్ ను నిలిపివేశారు. చివరకు 7.8% నష్టంతో నిక్కీ ఇండెక్స్ ముగిసింది. మిజుహో ఫైనాన్షియల్ సంస్థ 10.6%, మిత్సుబిషి UFJ ఫైనాన్షియల్ గ్రూప్ 10.2% నష్టపోయింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావానికి పెద్దగా గురికాని చైనా మార్కెట్లకు నష్టాల సెగ తప్పలేదు. హాంకాంగ్ సెంగ్ 13.5% క్షీణించగా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 7.3% నష్టాలను మూటగట్టుకుంది. తైవాన్కు చెందిన TSE 9.7% పతనమైంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్ 9.9% నష్టపోయింది. టాన్సెంట్ హోల్డింగ్స్ ఏకంగా 13% దిగజారింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ 5.6%, ఆస్ట్రేలియాకు చెందిన S&P 4.2% పతనమైంది. దేశవ్యాప్తంగా చమురు సంస్థలు వంట గ్యాస్ సిలిండర్ ధర ₹50 పెంచినట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఉజ్వల్ పథకం లబ్దిదారులు సహా సాధారణ వినియోగదారులకు వర్తిస్తుందని తెలిపారు. ఈ పెంపు తర్వాత ఉజ్వల్ పథకం కింద ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్ ధర ₹500 నుంచి ₹550కు చేరనుందని కేంద్ర మంత్రి తెలిపారు. సాధారణ సిలిండర్ ధర $803 నుంచి $853కు పెరగనుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. లీటర్పై ₹2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ ₹13కు, డీజిల్పై ₹10కు చేరుకుంది. పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది. అయితే ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని, ప్రజలపై భారం పడదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకం పెంపును చమురు మార్కెట్ సంస్థలే సర్దుబాటు చేసుకుంటాయని పేర్కొంది. అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరలతో పెరిగిన ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం సర్దుబాటు చేయనుంది. Excise rates are going up by ₹2 on petrol and diesel. Let me clarify up front on the record. We've already issued a clarification from the ministry. This will not be passed on to the consumer. What we have decided, therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by ₹50. In other words, from 500 it will go up to 550. And the other one will go up from 803 to 853. Now this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. ఎక్సైజ్ డ్యూటీ పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. స్టాక్ మార్కెట్ల పతనంతో ఓ పక్క రిటైలర్లు, మదుపర్లు భారీగా సంపదను కోల్పోతే వారి గాయాలపై కేంద్రం ఉప్పు జల్లుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్లో ధ్వజమెత్తారు. 2014 మే నుంచి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 41% పడిపోతే వాటి ధరలను తగ్గించకుండా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ₹2 పెంచిందని మండిపడ్డారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్ విధానంపై స్పందించకుండా కుంభకర్ణుడి మాదిరి నిద్రిస్తూ ఉండటంతో స్టాక్ మార్కెట్లు పతనమై చిన్న పెద్ద మదుపర్లు 19 లక్షల కోట్లు నష్టపోయారని పేర్కొన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని పోలీసు అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శ్రీధర్ బాబు, పొంగులేటి డిప్యూటీ సీఎం భట్టితో కూడిన మంత్రుల సబ్ కమిటీ సచివాలయంలో హెచ్సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇప్పటికే అరెస్ట్ అయి జ్యుడిషియల్లో రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ కేసుల ఉపసంహరణకు న్యాయపరమైన చిక్కులు అడ్డురాకుండా ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని న్యాయశాఖ అధికారులను సైతం డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. కంచె గచ్చిబౌలి భూములపై ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూములను టీజీఐఐసీకి అప్పగిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేయాలని, ఆ ప్రాంతంలో జాతీయ ఉద్యానవనం ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉందని తెలిపిన కేంద్రం తరఫు న్యాయవాది స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కంచె గచ్చిబౌలి భూములపై ఏఐ సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్పై వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి 400 ఎకరాలకు సంబంధించి నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్ సృష్టించారని తెలిపారు. భూమి చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని వివరించారు. ఆ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై 24న వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, సోషల్ మీడియా కన్వీనర్ మన్న క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9, 10, 11వ తేదీల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ భవన్ వద్ద మన్న క్రిశాంక్కి నోటీసులు అందించారు. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏఐ సాయంతో తయారు చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారన్న వ్యవహారంపై 4 కేసులు నమోదయ్యాయి. అందులో మన్న క్రిశాంక్కు సైతం 4 కేసుల్లో నిందితుడిగా ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. యువతను నైపుణ్య మానవ వనరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈఎస్ఎస్సీఐలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. తరువాత యూనివర్సిటీ అధికారులతో సమీక్షించిన ఆయన పరిశ్రమలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కోర్సుల రూపకల్పన చేయాలన్నారు. ఇందుకు పరిశ్రమలను భాగస్వాములను చేయాలని సూచించారు. డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్సులపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారికి సాఫ్ట్ స్కిల్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ప్రముఖ విద్యా పరిశోధనా సంస్థలు, టాస్క్ సహా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, డీట్ తదితర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. రాష్ట్రం నుంచి 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు శ్రీధర్ బాబును కలిశారు. ఈ భేటీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు తెలంగాణను హబ్ గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి వారికి వివరించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే దిశలో యువతను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ అక్కడే ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీపై వివరించిన మంత్రి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల జీసీసీలకు హైదరాబాద్ హబ్ గా మారుతుందన్నారు. ఏడాదిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 బీసీసీలు ప్రారంభమైనట్టు వివరించారు. టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ సహా ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దమని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ సర్కార్ అనేక విషయాలు దాచిపెడుతుందని, దీనిపై బోర్డుకు అనేక లేఖలు రాసినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని గోదావరి బోర్డు సమావేశంలో తెలిపారు. ఏపీ అధికారులు మాత్రం డీపీఆర్ సిద్దం కాలేదని, ప్రస్తుతానికి వరద జలాల తరలింపు కోసమే ప్రాజెక్టు రూపకల్పన చేసినట్టు తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టు తక్షణ మరమ్మతులకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. జీఆర్ఎంబీకి ప్రాజెక్టులను స్వాధీనం చేసేది లేదని రాష్ట్రం స్పష్టం చేయగా, తెలంగాణ ఇస్తేనే తాము ఇస్తామని ఏపీ తేల్చి చెప్పింది. గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్ జల సౌధలో జరిగింది. జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అధికారులు,
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్లు లేఖ రాసినప్పటికీ స్పందన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గోదావరి బోర్డుకు గత డిసెంబర్లోనే లేఖ వచ్చినప్పటికీ తమకు కనీసం సమాచారం చేరవేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఈ ప్రాజెక్టు స్వరూపం ఏంటి, ఎంత నీటిని తరలిస్తున్నారు, దీనివల్ల తెలంగాణపై పడే ప్రభావం ఎంత, పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇంకా డీపీఆర్ కూడా తయారు కాలేదని, కేవలం వరద జలాల్ని తరలించుకునేందుకే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. దీనిపై స్పందించిన బోర్డు చైర్మన్ తమకు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు అందలేదని, ఉన్న సమాచారాన్ని తెలంగాణతో పంచుకునేందుకు అంగీకరించారు. కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులు స్వాధీనం చేయాలన్న జీఆర్ఎంబీ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాజెక్టులను స్వాధీనం చేసేది లేదని తేల్చి చెప్పింది. తెలంగాణ ఇస్తేనే తాము అప్పగిస్తామని ఏపీ సర్కారు తేల్చి చెప్పింది. ఇటీవల వరదల్లో కొట్టుకుపోయిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు దీర్ఘకాలిక మరమ్మతుల అంశాన్ని పక్కన పెట్టి తక్షణ మరమ్మతులు చేపట్టడంపై చర్చించారు. ఇందుకోసం 15 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఆయకట్టు ప్రాతిపదికన భరించేందుకు సమావేశంలో అంగీకరించారు. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్ వ్యవహార శైలిపై తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు పెట్టడం ఇబ్బందికరంగా మారిందన్నారు. బోర్డులో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులను వేధిస్తున్నారని, మహిళా అధికారులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఉద్యోగులకు మెమోలు ఇచ్చి అజగేషన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారంపై బోర్డు చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని, ఒక కమిటీ వేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలని తెలంగాణ అధికారులు కోరారు. బడ్జెట్ కేటాయించి బోర్డు నిర్వహణకు సహకరించాలని చైర్మన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 కోట్లకు పైగా, తెలంగాణ ప్రభుత్వం 5 కోట్లకు పైగా బకాయి ఉందని, ఆ మేరకు నిధులు విడుదల చేయాలన్నారు. బోర్డు ఉద్యోగులతో పాటు కార్యాలయ నిర్వహణకు సంబంధించి కొత్త ప్రాతిపదనలు తెరపైకి రాగా, 2 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా కొంతకాలం వాయిదా వేసి సరికొత్త ప్రణాళికలతో ముందుకెళదామని సమావేశంలో నిర్ణయించారు. దివ్యాంగుల శాఖ అధికారులు అందులను మించిపోయారంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. వేర్వేరు కారణాలతో తమను ఉద్యోగాల నుంచి తొలగించారంటూ 2017లో అంద ఉద్యోగులు వేసిన పిటిషన్పై ఇవాళ జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. ఈ విచారణలో అధికారులే నిజమైన అందులంటూ న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారుల తీరుతో 8 ఏళ్లుగా అందులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. అధికారుల తీరుతో కొందరు అందుల ఉద్యోగ జీవితం మసకబారుతుందని జస్టిస్ నగేష్ భీమపాక ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అఖిలపక్షం ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బేగంపేటలో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, దక్షిణ భారత భవిష్యత్తుపై సెమినార్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం అధ్యక్షతన జరిగిన సెమినార్కు పీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్, తమిళనాడులోని తిరుతైగల్ కచ్చి పార్టీ అధినేత తిరుమవళవన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డీలిమిటేషన్ జరగనివ్వకూడదనే అభిప్రాయానికి అఖిలపక్ష నేతలు మోదీ ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తుందని మండిపడ్డారు. ఉత్తర భారత ప్రజల మెప్పు పొందితే శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చనే ఉద్దేశంతో బీజేపీ డీలిమిటేషన్ను వాడుకుంటోందని ఆరోపించారు. దక్షిణాదికి రాష్ట్రానికి అన్యాయం జరగొద్దనే సెమినార్ ఏర్పాటు చేశామన్న ఆచార్య కోదండరాం దీనిపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదికి ఉండే ప్రత్యేకతల్ని ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గుర్తించకపోవటం, ఇక్కడ ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతలని పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలకు అదనంగా ఆజ్యం పోస్తున్నట్టుగానే ఉన్నది. ఒక ప్రత్యేకమైన సంస్కృతి, ఒక భాష, జీవన విధానము ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాలకు ఉండేటువంటి ఈ ప్రత్యేకతను, చారిత్రక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించటం అవసరమనేటువంటి హెచ్చరికలు చాలా మంది చరిత్రకారులు కూడా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది.
రజతోత్సవ వేళ వరంగల్ సమీపంలోని ఎలకతుర్తి వద్ద ఈ నెల 27న నిర్వహించే బహిరంగ సభకు సన్నాహాలను బీఆర్ఎస్ వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతుండగా అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అటు సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 3000 బస్సులు ఇవ్వాలని బీఆర్ఎస్ తెలంగాణ ఆర్టీసీని కోరింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు 27న వరంగల్ సభ కోసం 3000 బస్సులు ఇవ్వాలని కోరారు. ఈ బస్సుల అద్దెకు సంబంధించి 8 కోట్ల రూపాయల చెక్ను బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ ఎండీకి అందించారు. అందుబాటులో ఉన్న వరంగల్ నేతలతో సమావేశమైన కేటీఆర్ ఎలకతుర్తి సభ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. కొత్తగా ఎన్నికైన 7 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో వారితో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా బీజేపీ నుంచి గెలుపొందిన అంజిరెడ్డి, మల్క కొమరయ్యలు ప్రమాణ స్వీకారం చేయగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి శ్రీపాల్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేతల ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, లక్ష్మణ్ హాజరు కాగా కాంగ్రెస్ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ హాజరయ్యారు. ఇటీవల మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు ఎన్నికవగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తప్ప మిగిలిన 7 ప్రమాణ స్వీకారం చేశారు. రఘువంశ తిలకుడు దశరథ నందనుడు శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకతో భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. పరిపాలనా దక్షతతో సుభిక్ష రాజ్యాన్ని నెలకొల్పిన రాఘవోత్తముణ్ణి భక్తజనం కొనియాడే ఉత్సవం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా సాక్షాత్కరించారు. భక్త రామదాసు తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులకు పరమానందాన్ని కలిగించింది. ఖడ్గం చేతపట్టి కిరీటాన్ని ధరించి ఛత్ర చామరాలతో కొలువుదీరిన రాములోరుని చూసి భక్తజనం మురిసిపోయింది. వేద మంత్రోచ్చరణ మారుమోగుతూ ఉండగా సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్త కోటికి కొండంత అభయమిచ్చాడు. ఈ క్రతువుకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా కొండపై ఉన్న అనుబంధ ఆలయమైన శివాలయంలో ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అర్చకులు అలంకరించారు. ప్రత్యేక వేదికపై స్వామివారిని అధిష్ఠింపజేసి పూజలు చేపట్టారు. నమస్తే